లిపిలో మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము. అక్షర ప్రశస్తి ఈ వేదంలో ఉంది, అదే ఋగ్వేదము. ఋగ్వేదంలో చెప్పబడింది కనబడేదే అక్షరము. ఏ వేదకాలం నాటికి అక్షరాలు లిఖిత రూపంలో ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఋగ్వేద కాలం నాటికే అక్షరాలు లిఖిత రూపంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వర్ణాలకు ఏర్పాటు చేసుకున్న లిపి సంకేతాలే అక్షరాలుగా చెప్పుకోబడుతుంది. వర్ణ సముదాయమే వర్ణ సమున్నయం. అమరావతిలో లభించినటువంటి శిలాశాసనం వీరిది. అమరావతిలో అశోకుని యొక్క శిలాశాసనం లభించింది. అశోకుని శిలాశాసనం ఆధారంగా ఆంధ్రదేశంలో అప్పటికే లిపి ఉన్నది అని, ఈ లిపికి దీనికి సంబంధం ఉన్నదని తెలుస్తోంది. అలానే బ్రహ్మలిపి నుండి ఇవి ఉద్భవించాయంటారు. అదే మౌర్య లిపి, అశోక లిపి